రక్షణకు ముఖ్యంగా ఏపీలో చంద్రబాబు రక్షణకు ప్రత్యేక వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు సాంకేతిక సాయాన్ని వినియోగించుకుంటూ తనకున్న భద్రతను గణనీయంగా తగ్గించుకోనున్నారు. భారీ భద్రతా బందోబస్తునకు దూరంగా ఉంటున్నారు. సీఎం నివాసంలో అటానమస్ డ్రోన్ల సాయంతో పరిసర ప్రాంతాల భద్రత పర్యవేక్షణ అయితే పోలీసులు చేపట్టారు. తక్కువ మంది సిబ్బంది టెక్నాలజీ సాయంతో ప్రణాళికతో వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఈ మేరకు ఉండవల్లిలోని సీఎం నివాసంలో అత్యాధునిక డ్రోన్లు ఏర్పాటు చేశారు. ఈ డ్రోన్ తనకు ప్రోగ్రామ్ ఇచ్చిన విధంగా ప్రతి 2 గంటలకు ఒకసారి పరిసర ప్రాంతాల్లో ఎగిరి వీడియోలను అయితే షూట్ చేస్తుంది. సాధారణ పరిస్థితుల కంటే భిన్నంగా ఏ విధమైన మూమెంట్ కనిపించినా కూడా, కొత్త అనుమానాస్పద వస్తువులు కనిపించినా కూడా మానిటరింగ్ టీంకు మెసేజ్ అయితే పంపుతుంది. సీఎం నివాసంలో పెట్టిన ఈ డ్రోన్ అటానమస్ విధానంలో ఆటో పైలట్గా ఆయా ప్రాంతాల్లో ఎగురుతుంది. మళ్ళీ వచ్చి నిర్దిష్ట డక్పై ల్యాండ్ అయ్యి తానే ఛార్జింగ్ పెట్టుకుంటుంది. ఈ డ్రోన్ పంపే డేటాను విశ్లేషించడం ద్వారా ఇంటి పరిసర ప్రాంతాల్లో సెక్యూరిటీని అధికారులు అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలను తనకు దూరం చేసేలా బందోబస్తు ఉండరాదని సీఎం చంద్రబాబు అయితే ఎన్నిసార్లు ఆదేశించిన ప్రోటోకాల్ నిబంధనల పేరుతో అధికారులకు అది కష్టతరంగా మారింది. సమస్యను అధిగమించేందుకు డ్రోన్ సాంకేతిక ద్వారా తనకున్న సిబ్బందిని ముఖ్యమంత్రి చంద్రబాబు గణనీయంగా తగ్గించేశారు. అన్ని జిల్లాల అధికారులు ఈ ఆదేశాలు పాటించాలని ప్రభుత్వం తెచ్చిపెట్టిందన్నమాట తేల్చెప్పింది. సీఎం ఆదేశంతో భద్రతా సమూల భద్రతలో మార్పులు అయితే చేశారు. వైకాపా హయాంలో ముఖ్యమంత్రికి 980 మందితో భద్రత కల్పించేవారు. ప్రస్తుతం చంద్రబాబుకు కేవలం 120 మందితో భద్రత కల్పిస్తూ ఉన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు కాన్వాయ్లో 17 వాహనాలు ఉండగా Z+ భద్రత ఉన్న ప్రస్తుతం సీఎం చంద్రబాబు వాహన శ్రేణి 11 వాహనాలకే పరిమితమైందనమాట. సో ఈ విధంగా మొత్తంగా అటు తగ్గించుకుంటేనే సాంకేతికత ఉపయోగించుకుంటూ డ్రోన్ల సకాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ సీఎంలు కాపలా కాసే వ్యవస్థ మనుషుల నుంచి డ్రోన్లకు అయితే వెళ్ళిందనమాట. కొత్త విధానం అయితే రావడం జరిగింది. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.